అంబనవాంబుజజ్వలకరాంబుజ శారదచంద్రచంద్రికాడంబరచారుమూర్తి ప్రజ్ఞస్ఫుట భూషణ రత్న దీపకాచుంబిన దిగ్విభాగనే సృష్టి విముక్తి నిజ ప్రభావ భావంబర వీధి విశుద్ధ విహారమముకుడు భారతి పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచరిత్ర 622వ జ్ఞానయజ్ఞంగా భాగంగా దేవీ నవరాత్రులలో మహాసమాధి ఉత్సవాల సందర్భంగా ఈ నాగసాయి నిలయం సచరిత్ర జ్ఞానం కింది భాగంలో ఉండేటువంటి నాగసాయి నిలయంలో మనం రోజు 7 రోజుల నుంచి వింటున్నాం. ఈ రోజు 8వ సచరిత్ర శక్తి స్వరూపం అండి. మనం ఒక పుస్తకంగా దాన్ని భావించుకొని పారాయణ చేస్తే శక్తి ఎంత ప్రభావితం చేస్తుందో అంత ప్రభావితం చేస్తుంది. ఈ రోజు ఒక కథను మీ ముందు నేను గుర్తు చేస్తాను. సచరిత్ర చదువుకునేవాళ్ళు వినేవాళ్ళు ఈ కథను చాలా సార్లు చదువుకొని ఉంటారు, విని ఉంటారు. చాలా విశేషమైనటువంటి కథ. అది ప్రత్యేకంగా అంటే అమ్మవారు ఏం చేస్తుందండి, తన భక్తులు ఎవరైతే పూర్తిగా తన మీద ఆధారపడి ఉంటారో ఎట్లా ఉంటుందంటే, అమ్మవారి యొక్క ఉపాసకులు ఎక్కువ శాతం మనం చూస్తుంటాం. అంటే నేను ఏదో ఎవరిని కించపరుస్తున్నట్టు చెప్పడం లేదు. మీరు చాలా మంది గమనించి ఉంటారు, అమ్మవారి ఉపాసకులు చాలా మంది అహంకారంతో ఉంటారు. కానీ తక్కువ శాతం వరకే వాళ్ళు సాత్వికంగా ఉంటారు. ఎందుకంటే అట్లాంటి సాత్వికంగా నిరాడంబరంగా ఎవరిని కించపరచకుండా ఉండేటువంటి వాళ్ళు అంటే అమ్మవారు చాలా ఇష్టం. కానీ వాళ్ళు ఎవరిని కించపరచకుండా సాత్వికంగా నిరాడంబరంగా ఏమీ అడగకుండా ఉండేటువంటి వాళ్ళ బ్రతికెట్లా నడవాలండి? అంటే సంసారం ఉంటుంది కదా వాళ్ళకి, ఆ సంసారం ఎట్లా గడవాలి? కానీ అమ్మవారు దానికి ఒక రకమైనటువంటి అనుగ్రహానికి అనుగ్రహించేటట్టుగా చేస్తారు. అట్లాంటి అనుగ్రహం పొందినటువంటి వారి యొక్క కథను ఈ రోజు మేము గుర్తు చేస్తాను. ఎవరైనా సరే ఈ అహంకారంతో కూడుకున్నటువంటి గురువును కానీ అమ్మవారిని కానీ పూర్తిగా నాకు అన్ని తెలుసు, నాతో మాట్లాడతారు, నేను అన్ని చేస్తానని చాలా తప్పదు. అందుకని మీరు వినుంటారు, నేను ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావన చేయను ఎక్కువ. ఎందుకంటే వాణి నా రాణి అన్నాడు ఒక ఆయన కవి. చాలా అహంకారం ఉంది. అంటే నేను చెప్పినట్టు ఆమె మాట్లాడుతుంది, ఆమె చెప్పినట్టు నువ్వు మాట్లాడాలా, నువ్వు చెప్పినట్టు ఆమె మాట్లాడాలా? ఎట్లా ఉంటుంది ఈ మాటలు? కానీ చాలా అహంకారం ఉంది. అట్లానే కొంతమంది ఈ సాయిబాబాను పూజించేవాళ్ళు నాతో బాగా మాట్లాడతారు. నేను చెప్పినట్టు వింటాడు ఆయన, నువ్వు చెప్పినట్టు ఆయన వింటాడంటే అర్థం ఏంటి? నువ్వు డిక్టేట్ చేస్తున్నావు అన్నమాట. ఇది చాలా తప్పండి. నేనేమో సాయిబాబా భక్తుడిని, నేను సాయిబాబా సరెండర్ అయిపోయాను, సర్వస్వ శరణాగతుడైనాను, ఏవేవో మాట్లాడతావు. అట్లాంటి వాడిని నువ్వేమంటున్నావు? నేను చెప్పినట్టు బాబా వింటాడు, ఆయనతో మాట్లాడతాను. ఈ అహంకారాలు ఉండడం చాలా పొరపాటు. అందుకనే కావాల్సింది ఏంటంటే విద్య ఇస్తుంది అమ్మవారు. విద్యతో పాటు గురువు ఏమిస్తాడు? విద్య ఇస్తాడు. విద్యతో పాటు అమ్మవారు ఇచ్చేటువంటి దాన్ని ప్రత్యేకంగా ఇస్తాడు. అదేంటంటే సంస్కారం అండి. సంస్కారమే తెలుసుకోవాలి. నాకు ఎన్ని విద్యలున్నా, నాకెంత కళలున్నా, నాకెంత వైభవపేతమైనటువంటి సన్మానాలు జరుగుతున్నా నాకు ఒకటే నిరాడంబరంగా ఉంది. ఇలాంటి స్వభావం కలిగి ఉండేటువంటి భావన కొంతమందికి అమ్మవారి ఉపాసకులకు ఉంటుంది. ఇంత నేను ఉదాహరణ చెప్తున్నానని మరో రకంగా అనుకోకండి. అమ్మవారు సాక్షాత్తు 108 పీఠాలలో ఒక పీఠమైనటువంటి అమ్మవారు. బాలాస్వరూపిణి అంటారు అమ్మవారు. ఆమె సప్తశృంగి దేవత అంటారు. అంటే 18 చేతులు ఉంటాయట. ఆమె వడి అనేటువంటి ఊళ్ళో ఉంటుంది, నాసిక్ దగ్గర. అక్కడ అమ్మవారు రోజు అంటే మన గర్భగుడిలో రోజు పూజ చేసేటువంటి వాడు ఆయన ఉండేవాడు. ఆయన పేరు వైద్య. ఈ వైద్య అనేటువంటి ఆయనకు చాలా అమ్మవారిని అంటే గర్భగుడిలో పూజ చేస్తాడు ఆయన. నేను చెప్తుంటా కదా, మా శ్రీశైలంలో గర్భగుడిలో పూజ చేసేవాడు మా బంధువులు ఉన్నారు. అట్లానే అమ్మవారి గర్భగుడిలో పూజ చేసేటువంటి వాడంటే మీ ఎంత తేజస్సు, ఎంత ఎదురుందా శక్తి. కానీ ఇప్పుడు నేను ముందు చెప్పాను చూడండి, ఎంత నిరాడంబులో సాత్వికుడో, ఎవరిని ఏమి కించపడతాడు, నాకు ఇది కావాలని అడగడు, ఏమీ లేదని నిశ్చింతగా ఉంటాడటండి. అట్లాంటి ఆయనకు ఈది బాధలు వచ్చాయి. ఈది బాధలు ఏం లేవండి, బంధువులే. ఏం సంపాదించావురా, అమ్మవారు ఏమి ఇచ్చిందిరా నీకు, ఇట్లా ఏదో విమర్శలు చేస్తారు. అట్లాంటివి ఏమీ పట్టించుకోకుండా పూర్తిగా ఆయన అమ్మవారి మీద ఆధారపడి రోజు అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఏంటమ్మా మరి నేను ఈ రకంగా నీకు సేవ చేస్తున్నాను,
నాకు ఎందుకు ఈ ఇంటి బాధలు, నాకు ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవరిని ఏమి అడగను. కానీ నాకు సంసారంలో కలిగేటువంటి ఇంటి బాధలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల నాకు అంత చికాకుగా ఉంది, మనసు ప్రశాంతత లేదు, దాన్ని ప్రసాదించగలి అని అడిగాడట. అడిగితే అమ్మవారు కలలో కనిపించి చెప్పిందట. ఎవరు గర్భగుడిలో ఉన్నటువంటి సప్తశృంగి దేవత అయినటువంటి అమ్మవారు వడి దేవత కనిపించింది. కనిపించి చెప్పింది, నువ్వు భావ దర్శనం చేసుకో, నీకు నీ ఈ రకమైనటువంటి ఈతి బాధలన్నీ పోతాయి అని చెప్పింది. ఆయన ఆ వైద్య అనేటువంటి పురోహితుడు బాబా అన్నావు కదమ్మా, మరి ఎవరా బాబా? ఎందుకంటే మీకు కొంతమందికి తెలుసు అనుకుంటా, నార్త్లో చాలా వరకు శివుని శివాలయాలలో ఉండేటువంటి శివుని బాబా బాబా అని పిలుస్తారు. విశ్వనాథ్ బాబా, అలాగే త్ర్యంబక్ బాబా అని అట్లా పిలుస్తారు. బాబా దర్శనం చేసుకుంటే ఈయన అనుకున్నాడట, దగ్గరలో నేను నాసిక్ దగ్గర కదా ఈ వడి అయినటువంటి ఊరు, ఆ ఊళ్ళో ఈయన పురోహితుడు కదా, అక్కడ అమ్మవారి ఉపాసకుడు కదా, మరి ఆయన బాబా దర్శనం చేసుకొని చింతలు పోతాయి, నీకు ఇటు బాధలు పోతాయని చెప్తే అమ్మవారు అది ఆ త్ర్యంబకేశ్వర్లో ఉండేటువంటి శివుడేమో అనుకున్నాడు. అడగకుండానే నిర్ణయం తీసుకున్నాడు. త్ర్యంబకేశ్వర్ వెళ్ళాడు. 21 రోజులు ఉన్నాడు. 21 రోజులు ఉన్నాడు. రోజు తెల్లవారుజామున వెళ్ళి అభిషేకం చేసేవాడు. చాలా నిష్ఠతో ఉండేవాడు. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది కలగలేదు. మళ్ళా వచ్చాడు వాడికి, ఎక్కడికి, ఆయన సొంత ఊరికి చేస్తున్నాడు పూజలు. కానీ ఆ చింత ఇది ఆ కొరత మాత్రం పోలేదు. ఎక్కడా కూడా ఏ రకంగా కూడా ఏమిటి చికాకు, నాకు ప్రశాంతత లేదు. మనసుకు కావాల్సింది నువ్వు ఎన్ని పూజలు చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి, నేను లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని చేసిన ప్రశాంతత, మనసుకు శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. అట్లాంటి ప్రశాంతత నాకు కావాలమ్మా అని కోరుకున్నాడు. ఎవరు? ఆయన మన వడియేటువంటి ఆ అమ్మవారి పూజారి, ఆ గర్భగుడిలో ఉండేటువంటి ఆయన వైద్య అనేటువంటి ఆయన అమ్మవారి. అప్పుడు అమ్మవారు అన్నదట, ఇది సచ్చరిత్రలో ఉందండి, నేను కల్పితం చేయడం లేదు, అబద్ధం చెప్పడం లేదు, సచ్చరిత్ర ఉందని చెప్తున్నా. అనవసరంగా త్ర్యంబకేశ్వరం ఎందుకు వెళ్ళావు? అదే గుర్తుపెట్టుకోండి. నేను చెప్పానా బాబా దర్శనం చేసుకుంటే ఎక్కడా నన్ను అడగలేదు, నీ అందరూ నువ్వు నిర్ణయం చేసుకున్నావు, వెళ్ళిపోయావు. వెళ్ళిపోయాక దర్శనం చేసుకున్నావు, చేయవలసినటువంటి అన్నిటినే నియమంగా చేసావు, బానే ఉంది. కానీ నన్ను నువ్వు అడగలేదు, నేను నీకు చెప్పలేదు, అనవసరంగా ఎందుకు వెళ్ళావు త్ర్యంబకేశ్వర్ అన్నదట అమ్మవారు సప్తశృంగి దేవుడు. ఇట్లనే నేను జ్ఞానేజ్ఞాలు సత్సంగాలు జరుగుతుంటే అవుతున్నా నన్ను ఇట్లా అడిగారు. ఒక బ్రాహ్మణుడు వేదం చదువుకున్నటువంటి ఆయన, అదేంటంటే అమ్మవారు అట్లా చెప్తుందా, అనవసరంగా త్ర్యంబకేశ్వరుడు ఎందుకు వెళ్ళాడని. త్ర్యంబకేశ్వరు అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు, నేనేమనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కాదండి, ఇది వని అనేటువంటి ఊళ్ళో ఉండేటువంటి అమ్మవారు పూజారి అనేటువంటి ఆయన కళలో అమ్మవారు చెప్పినటువంటి మాట. ఇదైతే అబద్ధం కాదండి, నాకు నమ్మకం ఉంది. ఎందుకు చెప్పిందని మీరు అంటున్నారు, నేనంటే ఎందుకు చెప్పదు? ఇప్పుడు ఒక చోట చదువుకుంటున్నావు, అక్కడ చదువు సరిగ్గా రాలేదు, అమ్మ ఏం చేస్తుంది, అరే ఈ స్కూల్లో బాగా చదువు రావడం లేదని వేరే స్కూల్లో వేస్తుంది. ఇక్కడ ఉద్యోగం చేస్తే నీకు సరిగ్గా జీతం రావడం లేదు, ఇంకో బాగా ఉండేటువంటి నువ్వు చేరరా బాబా అని చెప్తుంది. ఎవరు? ఈ అమ్మ. ఏ అమ్మ? నేను కన్న తల్లి లేదా తండ్రి, అంతే కదా. అట్లాగే ఇది లౌకికమైన విద్య అండి. ఈ విద్య వీటి వలన మనం సంపాదించేటువంటి ఆ రకంగా సంపాదన ఏదైతే ఉందో చెప్పేదానికి ఒక మార్గదర్శకత. ఎప్పుడో ఇంట్లో ఉండే కూర్చోకురా, ఎక్కడో తోడుబావు 4 గంటలు పనిచేయరా, 10 రూపాయలు రానిరా, కనీసం ఎక్స్పీరియన్స్ అన్నా వస్తుందిరా అని చెప్తుంది ఎవరు? ఈ తల్లి. అంతేగాని అనేది చాలా మంది అంటారు, నీ కొడుకు నువ్వే పాటు చేసావమ్మా అంటారు. ఆ మాట నాకు రాకూడదురా అని మళ్ళీ ఏం చెప్తుంది, ఎక్కడో అవుతుందో ఉద్యోగం చేయి, ఎక్కడో అవుతుందో చదువుకో, ఎక్కడో అవుతుందో ఏదో నేర్చుకో. ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను కారు నేర్చుకున్నాను అనుకోండి, ఊరికే నా కారు రాదు, నేర్చుకున్నాను, ఏ కారైనా నడుపుతాను కదా సార్. అట్లానే నేర్చుకోవడం అంటూ చేస్తే దాని మీద లైసెన్స్ తీసుకుంటే ఏ కారైనా నడిపినట్టుగా. టైపింగ్ నేర్చుకున్నావు, ఏ టైపేషన్ అయినా చేస్తావు, కంప్యూటర్ అయినా చేస్తావు, ఏదైనా చేస్తావు. మొట్టమొదటి నేర్చుకోవాలి, ఏ విద్య అయినా అని. ఇప్పుడు ఫోటోగ్రఫీ కానీ ఏదైనా సరే. ఇప్పుడు పైన కళలు ఎట్లయిపోయినాయి అంటే చాలా హై టెక్నాలజీలోకి వచ్చినాయి, అడ్వాన్స్ టెక్నాలజీ. మనం కనీసమైనటువంటి విద్య నేర్చుకుంటే తర్వాత మెల్లమెల్లగా ఈ రకంగా టెక్నాలజీ ఉందని అనేక రకమైనటువంటి వాళ్ళ మార్గదర్శకత్వంలో తెలుసుకుంటాం. అసలు తెలుసుకోవడానికి నీకు ప్రయత్నం చేయకుండా అమ్మ చాటును ఉంటే ఏం చేస్తారు? అమ్మ ఏం చేస్తుంది దానికి? అప్పుడు ఏం చేస్తుంది అమ్మ? ఒక చోట పొమ్మని చెప్తుంది, బతుకులాడుతుంది. కానీ
అమ్మ ఏ అమ్మ అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూడొకటమ్మ తాళ పెద్దమ్మ పురారులమ్మ అంటారే, ఆ అమ్మ ఏం చేస్తుంది? ఈ రకంగా ఉద్యోగాల కోసం జీతాల కోసం మాట్లాడేది. ఆ అమ్మని ఎవరైతే నమ్ముకుంటారో, ఆ అమ్మకి ఎవరైతే శరణాగతులవుతారో వాళ్ళు ఏం చేస్తారంటే చక్కటి యోగీశ్వరుడు అయినటువంటి ఒక మహాత్ముని దర్శనం చేసుకోమని చెప్తారు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన కల్మషం లేదండి, మనసులో ఏ కల్మషం ఉండదు. ఆయన దర్శనం చేసుకోగానే నీకు నేను ఏదైతే నీకు మనసులో చింత పోగొట్ట కావాలి అని నువ్వు అనుకుంటున్నావో, అంటే ప్రశాంతత కావాలనుకుంటున్నావో, ఆయన దర్శనం చేసుకుంటేనే నీకు కలుగుతుంది. అందుకని యోగి కమలవాసిని అంటారు లలితా సహస్రనామంలో అమ్మవారిని. యోగుల యొక్క హృదయంలో ఉంటుందట అమ్మవారు. అట్లాంటి ఆ అమ్మవారిని దర్శనం చేసుకోమని చెప్పడం తప్పు లేదండి. వాదన చేసి విధంగా వాదన చేస్తే ప్రయోజనం లేదు. ఎందుకు చెప్పింది అంటే అదేమైనా కల్పితమైన కదా అంటే సచరిత్ర హేమాధిపతి గారు రాసింది, అది బాబా చెప్పింది, రాశాడు ఆయన, చక్కగా ఉంది. కాబట్టి అహంకారంలో అమ్మవారు చెప్పదని ఎందుకు చెప్పదు? ఎందుకో చెప్పింది. అట్లా ఆ చెప్పినటువంటి అమ్మవారు రేంబకేశ్వరి అనవసరంగా ఎందుకు వెళ్ళామని చెప్పి తర్వాత ఏం చెప్పింది? షిరిడీకి వెళ్ళు అని చెప్పింది. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ త్ర్యంబకేశ్వర అనేది ఊరు పేరు, ఇక్కడ షిరిడి అనేటువంటిది ఊరి పేరు. త్ర్యంబకేశ్వర్ ఎక్కడుంది? కాశీ ఎక్కడుంది? వారణాసి ఎక్కడుంది? లేకపోతే రామేశ్వరం ఎక్కడుంది? లేకపోతే ఎక్కడ ఈ క్షేత్రాలు శివాలయాలు ఎక్కడున్నాయో మనకు చాలా ఏళ్ళ నుంచి అందరికీ తెలుసు. కానీ 100 ఏళ్ల క్రితం షిరిడి ఎక్కడ ఉందో తెలియదండి చాలా మందికి. నువ్వు 100 ఏళ్ల దాకా పోనక్కల, సరే 50 ఏళ్ల వరకు నాకు కూడా తెలియదు షిరిడి ఎక్కడ ఉందో. మరి ఆ షిరిడి అనేటువంటి ఊరికి వెళ్ళు, అక్కడ బాబా దర్శనం చేసుకో. ఎవరు చెప్పారు? ఇది అమ్మవారు చెప్పారు. షిరిడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలా? షిరిడిలో శివాలయం ఉందా? అక్కడ శివుడు ఉన్నాడా అన్న ప్రశ్న వేయలేదు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ చికాకు పోలేదు, మనసుకు మనశ్శాంతి కలగలేదు. ఇప్పుడు చెప్పింది షిరిడి వెళ్ళు, బాబా దర్శనం చేసుకో. ఎవరికి? వైద్యానికి ఆ అమ్మవారి ఉపాసన. సరే తెల్లవారి కళలో కనిపించి చెప్పిందండి, ఇది అబద్ధం కాదు. కళలో కనిపించి చెప్పగానే వెంటనే తెల్లవారంగానే ఏం చేశాడు అంటే సిద్ధి అనే ఊరు ఎక్కడుంది? ఈ రోజులు అంటే అన్ని తెలుసు, వసతుల గురించి నేను చెప్పాను. టెక్నాలజీ ఉంది, ఏ ఊరు ఎక్కడుంది, ఏ ఇల్లు ఎక్కడుంది అన్ని కనుక్కోవచ్చు. కానీ ఆ రోజుల్లో లేదు. అందుకని నేను ఏం చేశానంటే పొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వెళ్ళి, షాపులు ఉంటాయి కదా, పడి అయిన పెద్ద తీర్థక్షేత్రం, చాలా మంది రోజుకు 100 మంది 1000 మంది, ఇప్పుడు లక్షల మంది వస్తుంటారు. ఇది సప్తశక్తి దేవతలు చూడటం కోసం. నవరాత్రులలో చాలా బాగా దొరుకుతుంది. కానీ అట్లాంటి ఆ క్షేత్రంలో షాపులు ఉంటాయి. షాపుల వాళ్ళని అడుగుదాం, అయ్యా షిరిడి అనే ఊరి పేరు మీరు విన్నారా? అది ఎక్కడుంది? ఏ పెద్ద ఊరికి దగ్గర ఉంది అని అడుగుదామని తలుపు తెరిచి అడుగుదామని మీరు ఏం చేశారు? తలుపు తెరిచారండి. పొద్దున్నే తెల్లవారుతున్నది, ఇంకా తెల్లవారులే. ఈ దృష్టి ఏంటంటే, ఈ కోరిక ఏంటంటే ఎక్కడుందో కనుక్కుందాం ముందు. అసలు వెళ్ళాలి కదా, వెళ్ళడం కోసమే కనుక్కోవడం, అంతేకాదు ఊరికే కనుక్కొని మానుకోవడం కాదు, వెళ్ళాలి. ఎందుకంటే అమ్మవారు చెప్పింది. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. ఈ చికాకులు పోవడం లేదు, ఈతి బాధలు ఓదడం లేదు. కాబట్టి అట్లా నివారించగలిగిన వారు షిరిడిలో ఉండేటువంటి బాబా అని చెప్పింది. సరే తలుపు తెరడానికి తలుపు తెరిచాడండి. తెరవంగానే ఎదురుగా కూడా కనిపించాడు. ఇది ఆశ్చర్యకరం. ఎదురుగా తలుపు తెరిచాడు, ఎదురుగా కనిపించాడు. ఆయన ఏం చేశాడు? తలుపు తట్టాడట. తలుపు తడదామని ఆయన ప్రయత్నం చేస్తే తలుపు తెరుచుకుంది. ఎదురుగా కనిపించాడు. ఎవరు? మాధవరావు దేశపాండే. ఆయన శ్యామాన్ని పిలిచేవాడు బాబా. ఎదురుగా ఆయన కనిపిస్తే అడిగాడు, అది ఎవరినో ఎవరు అడుగుతారు కదా, ఆయన అడగకుండానే చెప్పాడు. ఎవరు? అమ్మ, నా పేరు మాధవరావు దేశపాండే, నేను ఎక్కడి నుంచి వచ్చాను? షిరిడి నుంచి వచ్చాను అని చెప్పాడు. చూడండి, ఈయన అడగలేదు, నీకు ఎవరు అని అడగలేదు, ఏం లేదు. ఎవరయ్యా నువ్వు అని ఎవరైనా అడుగుతారు కదా తప్పు తెరవగానే. అడగబోతుంటేనే ఆయన నా పేరు మాధవరావు దేశపాండే, నేను షిరిడి నుంచి వచ్చానని చెప్పాడు. ఈయన ఆశ్చర్యపడ్డాడు. ఇక మీ షిరిడి నుంచి వచ్చారా? ఎవరన్నా షాపుల వాళ్ళని ఎవరన్నా కనుక్కో, షిరిడి ఎక్కడుందో కనుక్కుందాం అనుకుంటే మీరే మా ఇంటికి ఎదురుగా వచ్చారా అని ఆయన మీకు బాబా తెలుసా అని అడిగాడు. ఎందుకంటే షిరిడి నుంచి వచ్చావు, షిరిడిలో కొన్ని కుటుంబాలు ఉంటాయి, అందరూ బాబా గురించి తెలుసుకుంటారనే నమ్మకం ఉండదు కదండి. అప్పుడు అడిగాడు ఈ వైద్యాన్ని ఉంటారు, నీకు బాబా గురించి బాబా తెలుసా అని. అప్పుడు వెంటనే ఆ మాధవరావు దేశపాండే అన్నారటండి, ఇదండి
చరిత్ర అంటే అంటే మనం ఏదైతే కోరుకుంటామో, మనం దేనికి శరణాగతం అవుతామో అమ్మవారి ఆ రకంగా దారి చూపించినట్లు ఆ శ్యామ అన్నాడట, బాబాయ్ నన్ను పంపించాడు అన్నాడు. బాబాయ్ ఎందుకు పంపించాడు? ఈయన వస్తాడు, ఆయన కళలో కనిపిస్తారు అమ్మవారు కాదని. ఇది ఒక మొక్కుబడి ఉంది, వీళ్ళ అమ్మ మొక్కుకున్నది, ఆ మొక్కు తీర్చుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళాడు? సప్తశృంగి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పురోహితుడు ఉన్నారా అని కనుక్కొని పొద్దున్నే తెల్లవారుదాను వాళ్ళ ఇంటి తను తెట్టబోయేస్తున్నాడు. ఇది జరిగింది. కానీ తర్వాత ఇప్పుడు చూడండి, నేను షిరిడి నుంచి వచ్చాను, బాబా పంపించాడని కానీ చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏమిటయ్యా ఎందుకు పంపించాడు ఏంటన్నప్పుడు చెప్పాడు. అంటే నువ్వు ఇక్కడ అమ్మవారి మొక్కు తీర్చుకోవడం కోసం వచ్చావు, నేనేమో అమ్మవారు చెప్పింది షిరిడికి రమ్మని వెళ్ళమని, షిరిడిలో బాబా దర్శనం చేసుకొని బాబా నాకు తెలుసు బాబాయే పంపించాడని నువ్వు అంటున్నావు, ఎంత ఆనందంగా ఉందని ఆయన ఆ మాధవరావు దేశపాండేతో పాటు షిరిడికి ఇచ్చారు. ఎవరు? వైద్య అనేటువంటి అమ్మవారి ఉపాసకుడు. నేను అదే చెప్తున్నా, ఇది ఎట్లాంటిదంటే అమ్మవారి ఉపాసకుడు గర్భగుడిలో ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసేటువంటి ఆయన ఆ ఈతి బాధలు పోతాయి, నువ్వు బాబా దర్శనం చేసుకో షిరిడికి వెళ్ళని ఆమె చెప్తే, షిరిడి నుంచే మాధవరావు దేశపాండే వస్తే ఆయనతో పాటు కలిసి షిరిడికి వచ్చాడు. షిరిడిలో ఎక్కడున్నాడు బాబా? మనకందరికీ తెలుసు, అంటే అది అందరికీ తెలిసిన విషయం, పాడుపడ్డ మసీదులో ఉన్నాడు. ఆయన ఫకీర్లాగా ఉండేవాడు. మరి ఆ ఫకీర్లాగా పాడుపడ్డ మసీదులో ఉంటే మాధవరావు దేశపాండే తీసుకుని వచ్చాడు ఎవరిని? ఈ వైద్య అనేటువంటి పురోహితుడు. ఇదేంటి? అమ్మవారు చెప్పింది కదా ఈయన బాబా దర్శనం చేసుకోమని షిరిడిలో, ఈయన శివుడు గాడే, ఈయన మసీదులో ఉన్నాడే, ఫకీర్లాగా ఉన్నాడే అనే ఆలోచన ఆయనకు కలగలేదు. ఏం సార్ మీరు ఇంత కథలు చెప్తున్నారు, కాకమ్మ కథలు చెప్తున్నారు అనుకుంటారు. అందుకనే చెప్తున్నాను, వేషం ఎట్లా ఉన్నా కూడా నీ భావనను బట్టి నువ్వు అనుభవిస్తావు. దేశమని దేశ భావ దశ అనుభవ. నీ భావనను బట్టి ఎవర్రా సాయిబాబా అనే ఫకీరే కాదు, మా నాన్న ఆయన, మా అమ్మ ఆయన అని భావించుకుంటావు అనుకో, ఆ రకంగానే నీకు సహాయపడతారు. కాబట్టి ఆయన నువ్వు చూస్తున్నాడు, ఎక్కడా కూడా ఈయన బాబా అంటున్నారు, ఈయన శివుడు కాదు పాడు కాదు అనే ఆలోచన లేదు. చూస్తున్నంత సేపు ఎంత ఆనందంగా ఉన్నాడంటే, ఎందుకు ఆనందంగా ఉన్నాడు? అమ్మవారి అంటే అమ్మవారి ఎక్కడ కనిపిస్తుంది? అబ్బా ఇన్ని నగలు వేశారంటే, నిన్న 4 నగలు వేశారు, 8 నగలు వేశారు కాబట్టి అందంగా కనిపించడం కాదు అందం. యథార్థంగా అమ్మవారి యొక్క ఆ దివ్యమైన దర్శనం చేసుకునే వాళ్ళు ఎట్లా చేసుకుంటారంటే అంతర్ముఖ స్వాధ్యాయ. మనస్సులో నీకు ఉండేటువంటి పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో నువ్వు చూసినప్పుడు ఈ అలంకారాలు ఇవన్నీ చీరలు గిరలు ఉంటాయి, ఉండవని కాదు. కానీ వీటి అన్నిటికంటే మూలమైనటువంటి ఆత్మశక్తి ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి శక్తిని నువ్వు గుర్తించగలిగితే అది దివ్యమైన దర్శనం. అలాంటి దర్శనం ఎవరు చేయగలుగుతారు? అనుగ్రహం ఉంటేనే చేయగలుగుతారు. అలా ఎలా చేయగలుగుతారో మహాత్ముల వల్లనే అది దొరుకుతుంది. మహాత్ములు దర్శనం చేసుకున్నప్పుడు నీ మనస్సు కనుక ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మార్గదర్శకత్వం అయితే, ఆ రకంగా అనుగ్రహం వలన నీవు అమ్మవారు ఎవరు? అమ్మవారు ఈయనే, ఇది దేవి అయినా, ఇది వైద్య సప్తశృంగి దేవత అయినటువంటి అమ్మవారు లో ఉండేటువంటి అమ్మవారు ఈయనే అని భావించుకుంటున్నాడు. వెళ్ళాడు లోపలికి. వెళ్ళంగానే బాబా అన్నాడు, కాక చూడండి పిలిచాడట ఎవరిని? వైద్యుని. కాక నీ కోసం నేను శ్యామను పంపించాను కాక అన్నాడు. నువ్వు ఎక్కడ దారి తప్పిపోతావో, ఎక్కడ ఏ ఇబ్బంది పడతావో అందుకని నేను శ్యామను పంపించాను. శ్యామకు చెప్పలేదండి. శ్యామకు ఏం చెప్పాడు? శ్యామ వచ్చాడు కానీ ముందు, బాబా మా అమ్మ ఏదో మొక్కుకున్నదట, ఆ మొక్కు తీర్చలేదు, మరి వెండి కుతాలను తయారు చేశాను, నీవే మాకు అమ్మవారివి అని ఆ వెండి కుతాలను బాబాకి ఇస్తే బాబా అన్నట, మీ అమ్మను మొక్కుకున్నాడు, అమ్మకు నువ్వు ఇవ్వాలి, నువ్వే వెళ్ళాలి, నీ కొడుకువి నువ్వే వెళ్ళాలి, నీ కోసం ఆయన మొక్కుకున్నది, ఆ చనిపోయింది, నువ్వే వెళ్ళు ఎక్కడికి? సప్తశృంగి దేవత దగ్గరికి, అమ్మవారి దగ్గరికి అని అమ్మవారి దగ్గరికి పంపించాడే గాని బాబా నేను ఆ వైద్యాన్ని పురోహితుడు నా కోసం నా దర్శనం చేసుకోవాలని అమ్మవారు చెప్తుంది, ఆయన తీసుకున్నా అని చెప్పలేదు. ఇదంతా ఎట్లా ఉంటుందంటే దివ్యమైన దర్శనం పొందడానికి కోసం అమ్మవారి ఈ రకంగా అయితే సప్తశృంగి దేవత నువ్వు వెళ్ళు బాబా దర్శనం చేసుకో అని చెప్పిందో పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో అమ్మవారే నాకు చెప్పింది. అమ్మవారి చెప్పిన తర్వాత ఇంకా అమ్మవారి నోటి నుంచి మాట వచ్చిన తర్వాత అది వేదమైనది, నాకు ఎక్కడ తేడా ఉండకూడదు. అందుకని ఆ రకంగా చాలా ఆనందపడ్డాడు. ఆయన ఏమన్నాడు?
నేను నీకోసం పంపించాను సామాన్ అంటే మనం ఎవరైనా మనల్ని పిలిస్తే మనం వాళ్ళ కోసం వసతులు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఇబ్బంది పడకుండా ఎవరినైనా ఎమ్మడి పంపిస్తాం, ముందే మన వాళ్ళని పంపిస్తాం. ఆ రకంగానే బాబా అనేటువంటి నిజంగా బాబా ఎంత దయ కలిగిన వాడివి, మా అమ్మలాగా నువ్వు కూడా ఎంత ఎంత వాత్సల్యం కలిగిన వాడివి. నేను ఎంతో ఇబ్బందులలో ఉన్నాను. ఇబ్బందులు అంటే మనం అనుకుంటా ఏదో డబ్బులు లేకుండా ఏదో హోదాలు లేకుండా కాదు, ఈ ఇబ్బందులు కాదు, మనసుకు శాంతి లేకుండా పెద్ద ఇబ్బందులు. అలాంటి ఇబ్బందుల్లో ఉన్నాను. అది ఇప్పుడు నువ్వు చూస్తుంటే ఆ మనశ్శాంతి నాకు చక్కగా కలుగుతున్నది. కాబట్టి ఆ మనశ్శాంతి కలుగుతున్నటువంటి ఈ స్థితిలో నిన్ను ఏమని చెప్పగలుగుతానయ్యా అని 15 రోజుల పాటు షిరిడీలో ఉన్నాడట సప్తశృంగి దేవత అయినటువంటి అమ్మవారి యొక్క పురోహితుడైనటువంటి వైద్య అనేటువంటి. ఇది సత్యత. కాబట్టి ఈ దేవి నవరాత్రుల సందర్భంగా ఈ 10 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 8వ రోజు ఈ సప్తశృంగి దేవత యొక్క పూజారైనటువంటి వైద్య బాబాకు దర్శనం చేసుకోవడం, బాబాలో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని చేయడం ఏదైతే జరిగిందో, అనుగ్రహం పొందగలిగిందో ఆ విషయాన్ని మీ ముందు గుర్తు చేస్తూ, బాబా దర్శనం చేసుకోవడం అనేటువంటి అంటే ఆయన రూప దర్శనం చేసుకోవడం కాదు. అందుకనే బాగా మనం గుర్తుపెట్టుకోవాలంటే నామ రూప రహితమైన స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని దర్శించుకోవాలి. మహాత్ముల యొక్క దర్శనం చేసుకునేటప్పుడు ఇదేంటి ఈ రకంగా చినిగిరి చొక్కా వేసుకున్నాడే, ఆయన చినిగిన చొక్కా వేసుకోవచ్చు, అసలు చొక్కా వేసుకోకుండా ఉండవచ్చు, కానీ నీ మనస్సు మాత్రం పవిత్రంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అట్లాంటి ఈ దివ్యమైనటువంటి ఆ స్థితిని పొందగలిగినటువంటిది ఎప్పుడు పొందుతుందంటే మన మనస్సు ఆ రకంగా ఉండగలిగితే పొందుతుందని గుర్తు చేస్తూ ఈ రోజున ఈ దివ్యమైనటువంటి దర్శనం చేసుకున్నటువంటి అమ్మవారు గౌరవ సప్తశృంగి దేవత అమ్మవారు మరి ఆ రకంగా మార్గదర్శకత్వం చేసినటువంటి కథను మీ ముందు నేను మననం చేసుకోగలిగిన అదృష్టం కలిగింది. నేను చెప్తున్నా ఒకటే, ఇదంతా మనం ఏదో ప్రయత్నం చేస్తుంటే ప్రయత్నం చేయకుండా ఏది జరగదు. మన చేత ప్రయత్నం చేయించేది కూడా అమ్మే అదే గురువే. కాబట్టి గురువుగా ఉన్నటువంటి బాబా మన చేత ప్రయత్నం చేయిస్తాడు. ఈ రోజు ఈ రకంగా రావాలి, ఈ రకంగా నువ్వు రావాలి, ఈ రకంగా వినాలి. అట్లనే ఈ రోజు నేను చెప్తూనే ఉన్నాను, రోజు చెప్తున్నాను మీకు, ఈ వీడియోగ్రఫీ ఈ యూట్యూబ్ లో ఉండడం చాలా మంది చూస్తున్నారు, వింటున్నారు. మరి ఇంత వైభవంగా జరుగుతున్నదంటే కారణం ప్రయత్నం చేయడం కంటే కూడా అనుగ్రహమే. అనుగ్రహం వల్ల జరుగుతున్నదే తప్ప ఇక్కడ ప్రయత్నం చేసి పైన ఇంకోటి కూడా చెప్పా ఇప్పుడే, ఒక అంటే మరి 7:30కు ఒక 10 నిమిషాల ముందు ఈ సాయి అతను ఫోన్ చేశాడు నాకు. ఏమో మరి ఇంటి ఇబ్బందులు ఉంటాయి కదా, ఈ రోజు 8వ రోజు అనుకున్నాను, నిన్న చేశాడు, రోజు చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు తెలుసా అంటే నేను 10 నిమిషాలలో ఉంటాను సార్ అంటే మేము రెడీగా ఉంటాం, కానీ ఆయన 10 నిమిషాలలో వస్తానని చెప్పడం అంటే ఏదైతే ఉందో అంటే ఆ కమిట్మెంట్ అండి. ఇదంతా ఒక చెప్తే రాదండి. మనం ఏదో ఒక బదులు డబ్బులు ఇచ్చావా సార్, పెద్ద ఇచ్చేవారు నీకంటే బాగా ఇచ్చేవాడు ఉంటాడంట. కాబట్టి డబ్బులు వీటన్నిటికీ కూడా విలువ కట్టలేనటువంటి ఒక శరణాగతి అంటారండి. ఆయన పూర్వజన్మ సుకృతం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం. ఆ రకంగా ఆయన చేస్తున్నటువంటి ఒక శిక్షణ 10 మందికి చెప్తున్నాడు ఆయన ఈ గురుతర్మ గురించి. ఆ చెప్తున్న వాడు నేను ఈ పని చేస్తాను సార్ అన్నాడు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తున్నాడు, మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకొక 2 రోజుల పాటు జరుగుతుందని మీ ముందు నేను గుర్తు చేస్తూ, కరజన కుటుంబ కాళిక విలంబ శ్రవణ నైనితంబ మానసంబ అపరాధం విహిత మహిమితంబ సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।